చూడండి వాటర్ ఫాల్ అంతా ఉంది ఇక్కడ. అది వస్తుంది గమ్మి ఏంటది వాటర్ ఫాల్ గమ్మి వాటర్ ఫాల్. అరే రే బ్రెడ్ మా బ్రెడ్ పెట్టుకోం ఆ బ్యాగ్లో ఉంది పై బ్యాగ్లో. అడే 2 ముక్కలు తీసేగోమా బ్రెడ్ ముక్కలు 2 తీసి అటెంట్ ఉంది నాది బాగా శృంగేరి నుంచి హోర్నాడుకి అయితే స్టార్ట్ అయ్యి హోర్నాడుకి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక స్పైసెస్ షాప్ కనిపిస్తే ఆగాము. ఇక్కడ ఈ స్పైసెస్ షాప్ దగ్గర నుంచి చూస్తే కూడా వ్యూ ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఇంతకన్నా బ్యూటిఫుల్ ప్లేస్ అనేది ఇంకొకటి ఉంటుందా అనిపించింది. ఇక్కడైతే స్పైసెస్ మనకి పోలిస్తే మనకు అమ్మే ధరలతో పోలిస్తే ఇక్కడైతే చాలా చీప్గా వచ్చాయి. స్పైసెస్ తీసుకొని మధ్యాహ్నం లంచ్ చేయడానికి ఇక్కడ ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము. ఇది ఉడిపి ఉపాహార అని రాసింది బయట. హోటల్ సన్మాన్ అని రాసింది. అక్కడైతే ఇలా వెజ్ మంచూరియాను చపాతీ టేస్ట్ అయితే చాలా బాగుంది తీసుకున్నాము. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ చాలా పెద్దవి ఉంటాయి అసలు జనాలు వస్తారు బాగా. గుడి చూడు ఆంజనేయ స్వామి టెంపుల్ చెన్నై పాపం పూలే కదే వాటికే ఇదే టెంపుల్. జనం చూడు లైన్ పైన ఇటు ఇంత పెద్ద ఎందుకుంటారు కానీ కాకపోతే మనం ఇంకేం లేదు కాబట్టి ఆత్రపడకుండా 200 మీటర్లు 300 మీటర్ల గుడి అదే పాత ఉంటది. ఇదే మేము ఉంటున్న హోమ్ స్టే పైన రూము. ఒకసారి వ్యూ చూడండి. ఇదే మేము స్టే చేస్తున్న హోమ్ స్టే. అసలు చెట్లు చూడండి చుట్టూ ఎంత బాగున్నాయి. ఇటు కూడా ఏదో రోడ్డు ఉంది. హోమ్ స్టే కాబట్టి పాప కోసం అయితే ఓట్స్ చేస్తున్నాను పాపకు పెట్టడానికి. ఇంకా వీళ్ళైతే మనం మనీ పే చేస్తే ఫుడ్ టీ కాఫీ అవి కూడా సప్లై చేస్తారు హోమ్ స్టే ఓనర్సే. మేము తీసుకున్న హోమ్ స్టే అయితే గుడికి ఒక 150 మీటర్స్ డిస్టెన్స్ అంతే, చాలా దగ్గర పక్కనే అనమాట. సో ఇందాక మధ్యాహ్నం వచ్చేటప్పుడు చాలా పెద్ద క్యూ ఉండింది కదా, అందుకని మధ్యాహ్నం దర్శనానికి వెళ్ళకుండా వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం స్నానం అది చేసి 5ంటికి అలా టెంపుల్కి అయితే బయలుదేరేసాము. టెంపుల్ అదే అక్కడ మేమున్న హోమ్ స్టే అటు సైడ్ కింద వాటర్ ఫ్లో అవుతున్నాయి. పచ్చికలో బర్రెలు ఉన్నాయి. ఫ్లో 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 ఇదేంది ఇక్కడ బయట శ్రీ మాతా పుష్కరిణి అంటది. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం, పైకి వెళ్ళాలి టెంపుల్కి. బోండాలు ఉన్నాయి. మర్చిపోయి మనం ఉన్న దగ్గర ముందే ఉంది. ఎవరు ఇస్తున్నారు? మా అమ్మ. నీకు ఇంటి అయిపోయింది. రూమ్కి వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. దారిలో ఏమైనా తినేసి వెళ్ళాలి, లేదంటే వెళ్ళి అన్నం వండుకోవాలి. బేసిక్గా అన్నపూర్ణేశ్వరిలో భోజనం చాలా బాగుంటుందని పేరు, కానీ 8 o'clockకి భోజనం క్యూ ఓపెన్ చేస్తారని చెప్పారు. అప్పటికి 6:30 అయింది. 1 hour వెయిట్ చేసాం కూడా. ఇంకా చిన్నపిల్లని పెట్టుకుని అక్కడ క్యూలో ఎక్కడ ఎంతసేపు కూర్చుంటామని చెప్పి మేమైతే రూమ్కి వచ్చేసి అన్నం వండుకొని తిన్నాము. రూమ్కి అయితే వచ్చేసాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఒక 5 minutesలో అయితే దర్శనం అయిపోయింది. ఎందుకంటే జనం ఉన్నా కూడా ఫ్లో బాగుందన్నమాట. సో తొందరగా దర్శనం చేసుకొని అమ్మవారిని బాగా చూసుకొని రూమ్కి అయితే వచ్చేసాను. బాగా దీపాలు అవి వెలిగించారు హోమ్ స్టే వాళ్ళే. ఇక్కడ కింద వాళ్ళే ఉంటారు. చాలా బాగుంది దీపాలు అన్నీ. ఇక్కడ హౌసెస్ కూడా చూడండి లోయల్లాగా కిందికి ఉన్నాయి. మెయిన్ టెంపుల్ అన్నమాట. ప్రసాదాలు తినడానికి క్యూ లైన్ చూడండి. అక్కడ వెళ్తూ ఉన్నారు అందరూ.
అదే అన్నమాట టెంపుల్ భోజనం కాంప్లెక్స్. అక్కడే భోజనాలు చేస్తూ ఉంటారు అందరూ. అగో క్యూ లైన్లో వెళ్ళే వాళ్ళందరూ భోజనాల కోసం వెళ్తున్నారు. ఆ పక్కనే టెంపుల్ అనమాట. భోజనం ఇక్కడ చాలా బాగుంటుంది అంటారు. గుళ్ళో భోజనం అయితే 8 o'clockకి స్టార్ట్ అవుతుందని చెప్పారు. 8 o'clock నుంచి పెడతారంట భోజనాలు. అయితే హోర్నాడులో స్టే చేసే వాళ్ళు చాలా తక్కువే. ఎందుకో కానీ ఎక్కువ స్టే చేయరు. మొత్తం ఘాట్ ఏమో అందుకనేమో మరి స్టే చేయరు. ఇలాంటి ప్లేస్లో ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా. ఇంత పీస్ఫుల్గా ప్రతిరోజు ఉంటుంది వాళ్ళకి. చూడండి అసలు ఎంత బాగుందో. అక్కడ ఒక ఇల్లు చూపిస్తాను చూడండి, భలే ఉంది అసలు ఇల్లు. చూడండి ఆ ఇల్లు ఎంత బాగుందో. చిన్న ఇల్లు, పక్కన ఒక చిన్న బావి, బయట కుళాయి, వసారా, అంత చెట్లు చాలా బాగుంది. వక్క చెట్లు వేస్తారంట. ఇగోండి ఆ పొడుగ్గా ఉన్నాయి కదా గడకర్రలాగా, అవి వక్క చెట్లు. వక్క చెట్లకు అల్లిస్తారు. తమలపాకులు అవి అల్లిస్తారు. తమలపాకులు ఇంకా మిరియాల చెట్లు ఈ పక్క ఉన్నాయి. మిరియాల చెట్టు చూపిస్తా. తీగలు అనమాట. అదిగోండి అది మిరియాల తీగలు. భలే ఉన్నాయి మిరియాలు. నిండా కాసున్నాయి మిరియాలు. భలే ఉన్నాయి అసలు. ఎప్పుడు చూడలేదు నేను ఇంత దగ్గరగా మిరియాలు. చాలా చాలా బాగుందన్నమాట అసలు. ఈ ఎక్స్పీరియన్స్ అనేది సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇంత క్లోజ్గా నేచర్కి ఎప్పుడు ఉండలేదు. సూపర్ అసలు చెప్పలేను. విత్ రన్నింగ్ వాటర్ అని కొట్టిపోయి వచ్చింది. మార్నింగ్ పడుకొని లేచాక లైఫ్లో ఫస్ట్ టైం అంత పీస్ఫుల్గా అనిపించింది. పొద్దున్నే పక్షుల అరుపులు, చల్లటి గాలి, ఆ మంచు, ఆ కొండలు, ఆ ఫాగ్ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. లైఫ్లో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. స్పైడర్ కూడా ముడుచుకొని పడుకొని ఉందన్నమాట. చూడండి ముడుచుకొని పడుకొని ఉంది చలికి అసలు. స్పైడర్ కూడా ఎప్పుడు చూడలేదు నేను అట్లా స్పైడర్ని. అసలు లైఫ్లో ఎవరైనా మీరు కనుక హొర్నాడు వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఉండండి ఒకరోజు. ఒక మార్నింగ్ని ఎక్స్పీరియన్స్ చేయండి హోర్నాడులో. లైఫ్లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు అది. ఐ గ్యారంటీ యూ దట్. ఇక నా ఫేవరెట్ ప్లేస్ నుంచి బయలుదేరాల్సిన టైం అయితే వచ్చింది. ఇక బయలుదేరేసాం. హోర్నాడు నుంచి వేలూరు వెళ్ళి అటు నుంచి బెంగళూరు వెళ్ళిపోతాము. ఇవన్నీ గుడి చుట్టూ ఉన్న సత్రాలు మనకి 1000 రూపీస్ నుంచి అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడెక్కడ హాట్ వాటర్ రోజంతా అవైలబుల్ ఉండవు. మార్నింగ్ 1 hour మాత్రమే హాట్ వాటర్ వస్తాయి. అందుకని మేమైతే ఆ సత్రాల్లో ఉండకుండా హోమ్ స్టే అయితే తీసుకున్నాము. ముందు రోజు లంచ్ చేసాం కదా, అక్కడే ఆగాం ఈరోజు కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఇక ఇక్కడ నుంచి బయలుదేరి బెంగళూరు బాగుంది. ఇడ్లీ వడ. అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోతాము.